లోకేష్ని అరెస్ట్ చేస్తామంటూ హడావుడి చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 14గా నమోదు చేసి ఏం నేరం చేశారో ఏ అవినీతి చేశారో చెప్పకుండా 10 ఏళ్లకు పైబడే సెక్షన్లను చేర్చిన సిఐడి అధికారులు హైకోర్టు ముందు మాట మార్చేశారు. లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడంతో హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏఏజీ పొన్నబోలు సుధాకర్ రెడ్డి దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్లో మార్పులు చేశారని లోకేష్ను అరెస్ట్ చేయబోమని తెలిపారు. 41A నిబంధనలు పాటిస్తామని, ఆ మేరకు విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే అసలు కేసులో ఏ సెక్షన్లు పెట్టారో చెప్పకుండా ఇలా చేయడం సిఐడి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. లోకేష్ని ఎట్టి పరిస్థితుల్లోనే అరెస్టు చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఐఆర్ఆర్ కేసులో సెక్షన్ మార్చామని కథలు చెప్పడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ ఆటోమేటిక్గా డిస్పోజ్ అవుతుంది. కానీ నారా లోకేష్పై ఫైబర్ గ్రిడ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఎఫ్ఐఆర్లు దాఖలు చేసి రహస్యంగా ఉంచారన్న అనుమానాలు వస్తున్నాయి. దీంతో లోకేష్ తరఫు న్యాయవాదులు వాటిలోని ముందస్తు బెయిల్ ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. సిఐడి అధికారులు రాజకీయ కుట్రల్లో రాటుదేలిపోతున్నారనే అనుమానాలు ఈ కోణంలో వస్తున్నాయి. చంద్రబాబు విషయంలో న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్న లోకేష్ను ఆ పని కూడా చేయకుండా విచారణకు పిలిపించేందుకు ప్రయత్నిస్తున్నారని, తర్వాత ఇతర కేసుల్లో అరెస్టు చూపించినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయడానికి ఇలాంటి ఘోరమైన పనులు సిఐడి చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏపీ సిఐడి ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ అయింది. సాధారణంగా నేర పరిశోధనకు అంతా సిబిఐ పేరుని వాడతారు. హై ప్రొఫైల్ కేసులో సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తారు. జగన్ కేసు తీసుకున్న, జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్ కేసు తీసుకున్న సిబిఐ వారిని అరెస్ట్ చేసింది. ఇక చంద్రబాబు వంటి బిగ్ షాట్ విషయంలో కూడా పడితే సిబిఐ విచారణ పడాలని ప్రత్యర్థులు అంతా అనుకుంటూ ఉండేవారు. అయితే ఏపీ సిఐడియే చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఇప్పటికే 20 రోజులు ఉన్నారు. దాంతో ఏపీ సిఐడి సత్తా ఏంటో అందరికీ మరోసారి తెలిసింది. ఈ కేసులో గత 2 ఏళ్లుగా దర్యాప్తు చేస్తూ 2000కు పైగా పేజీలతో నివేదికను తయారు చేయడం కూడా మామూలు వ్యవహారం కాదని అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు మీద బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పడం వల్లనే ఏపీ ప్రభుత్వం ఆయన అరెస్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా ప్రచారంలో ఉన్నమాట. ఇప్పుడు కోర్టులో బాబుకు చుక్కెదురు అవుతోంది. అంటే ఏపీ సిఐడి విచారణ ఏ స్థాయిలో ఉందో అని అనుకున్న వారు లేకపోలేదు. ఇదిలా ఉంటే ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ మీద టీడీపీ మండిపడుతోంది. సహజంగానే ఇలాగా రియాక్షన్ ఉంటుంది కూడా. ఇప్పుడు ఏకంగా ఆయన మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసేదాకా టీడీపీ కోపం వెళ్ళిందని అంటున్నారు. చంద్రబాబు ఎటు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇప్పుడు లోకేష్ను కూడా అరెస్ట్ చేసేందుకు దూకుడుగా చూస్తోంది. దీంతో టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్ర హోం మంత్రిని కలిసి ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ మీద ఫిర్యాదు చేశారని అంటున్నారు. సిఐడి చీఫ్ రూల్స్కి విరుద్ధంగా పనిచేస్తున్నారని, అధికార వైసీపీ చెప్పింది చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. మీడియా సమావేశాలను ఆయన అమరావతి, ఢిల్లీలో ఒక అధికారిగా ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన అంటున్నారు. అలాగే విచారణలో ఉన్న విషయాలను ఆయన లీక్ చేస్తున్నారని అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏమీ లేకుండానే చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలుకు పంపారని రామ్మోహన్ కేంద్ర హోంమంత్రి దృష్టికి తెచ్చారు. కనీసం ఎఫ్ఐఆర్లో కూడా బాబు పేరు లేదని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు సిఐడి చీఫ్ రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అని కూడా చెప్పడం విశేషం. అయితే ఈ విషయాల మీద కేంద్రం పెద్దలు సీరియస్గా ఉన్నట్టు సమాచారం అందుతోంది. కేంద్ర పెద్దలు కల్పించుకోవడంతోనే లోకేష్ అరెస్ట్ ఆగిందని సమాచారం. చూడాలి మరి ఇక ఏం జరగబోతోందో.